అస్సలాముఅలైకుం నమస్తే అందరికీ వెల్కమ్ టు మాహేస్ వ్లాగ్స్. ఈరోజు మా మమ్మీ బయట నుండి టిఫిన్స్ తెప్పించారండి. ఏమేమి స్పెషల్స్ అంటే రాగి దోశ, ఇంకా మిల్లెట్ ఇడ్లీస్ అండి. పొట్టుకలు అంటారు కదా, పొట్లం ఇడ్లీస్ తెప్పించారు. ఇవి చాలా బాగున్నాయండి. నేను ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాను, కాకపోతే బాగున్నాయి. నేను విజయవాడలో కూడా చూడలేదండి, న్యూస్లోనే ఫస్ట్ టైం టేస్ట్ చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఒకటేమో రాగితో చేశారు, ఇంకోటేమో కొర్రలు, ఇంకోటేమో సజ్జలు అనుకుంటాను. ఈ కొర్రలతో చేసిన ఇడ్లీ అయితే అన్నిటికన్నా చాలా బాగుంది. నాకైతే ఫేవరెట్ అయిపోయింది అనమాట. మిగతావి కూడా బాగున్నాయి, అది ఎక్కువ టేస్టీగా ఉంది. ఆ తర్వాత మా మమ్మీ టిఫిన్స్కి వేసేసారు, పప్పు నానబెట్టేశారనమాట. ఓన్లీ సాయమినపగుళ్ళే నానబెట్టారు. ఎందుకు నేను మీకు తర్వాత చెప్తాను. గారెలకైతే కాదండి, మా డాడీ అయితే బయట పని చేసుకుంటున్నారు. ఒక్క పని అని చెప్పలేమండి. పాత సామాన్లు కొట్టు అంటే చాలా పనులు ఉంటాయి, చాలా రకాలుగా మనం అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది. కొట్టు నడిపే వాళ్ళు, ఓనర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు అన్నీ నేర్చుకోవాలి. మనం కూర్చొని ఆర్డర్ పెట్టి ఆర్డర్ చేసి మనం పనులు చేపించుకునే రకంగా అయితే ఈ వ్యాపారం ఉండదండి. చాలా కష్టపడాల్సి వస్తుంది. ఏముందిలే అనిపిస్తుంది. చాలామంది చీప్గా చూస్తారు. ప్రతి ఒక్కదానికి ఈ ప్రపంచంలో వాల్యూ ఉంటుందండి. అలాగే ఈ ప్రొఫెషన్ కూడా ఒక వాల్యూ ఉంటుంది. ఆ తర్వాత మా డాడీ క్లీన్ చేసేసారు. చూసారు, ఇది హాస్పిటల్లా ఉంది కదా, కాకపోతే కాదండి, మా ఊరి బ్యాంకు, స్టేట్ బ్యాంక్. ఇది సడన్గా చూస్తే హాస్పిటల్ అనుకుంటారు. అక్కడికి వెళ్ళాము, పని జరగలేదు, మళ్ళీ వచ్చేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇంకా మా పక్కింట్లో అక్క ఉంటారు. అక్క అయితే మాకు మ్యాంగోస్ ఇచ్చారు. నేను మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేశానండి. ఇంకా నాకు, మా పాపకి, ఇంకా మా మమ్మీకి ప్రిపేర్ చేశాను. నేను ప్రిపేర్ చేశాను కాబట్టి నేను పెద్ద గ్లాస్ తీసుకున్నాను. దీంట్లో ఏం మిక్స్ చేయలేదండి. ఇవి పెద్ద రసాలకాయలు, అవి ఉండడమే స్వీట్గా ఉంటుండే. నేను ఏం మిక్స్ చేయలేదు, జస్ట్ జ్యూస్ ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. జ్యూస్ చాలా బాగుందన్నమాట. ఈరోజు వచ్చేసి ఇంకా మీకు చెప్తాను నేను ఏం ప్రిపేర్ చేస్తున్నారో. చింత చిగురు తీసుకున్నారు మా మమ్మీ, చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. మొన్న మా వారు తీసుకొచ్చారండి, కాకపోతే మా మమ్మీ ఇంటి దగ్గర ఇంకా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నారు. ఎందుకు అనుకుంటున్నారా? మేము చింత చిగురు చికెన్ ప్రిపేర్ చేస్తామండి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏంటి వెరైటీ రెసిపీస్ అనుకుంటారా? కాకపోతే బాగుంటాయి. ఈ రకంగా చింత చిగురిని మనం చేతుల మధ్యలో నలపాలండి. అప్పుడు గట్టిగా ఉన్నవి, హార్డ్గా ఉన్నవి అయితే మనకి వచ్చేస్తాయి అన్నమాట. సపరేట్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత చికెన్ మంచిగా వాష్ చేసుకొని దాంట్లో ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇప్పుడు మనం దీంట్లోకి మా మమ్మీ చెప్తున్నారనమాట ఏమేమి వేయాలని చెప్పేసి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం అంటే కొంచెం గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు వేసేయాలన్నమాట. ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా చికెన్లో వేసేయాలి. ఆ తర్వాత మొత్తం మంచిగా మిక్స్ చేయాలండి. చేత్తో మంచిగా కలపాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మొత్తం మంచిగా కలుస్తాయి, ఈవెన్గా మిక్స్ అవుతాయి. కుక్ చేసేటప్పుడు బాగుంటుందన్నమాట. మీరు కావాలనుకుంటే మ్యారినేట్ చేసి పెట్టుకోండి, లేదనుకుంటే అప్పటికప్పుడే మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేసి మనం కర్రీ ప్రిపేర్ చేసేయచ్చు, బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి మమ్మీ స్టవ్ మీద పెట్టేశారు, కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు. ఆయిల్ వేసి ఒకసారి కలిపారనమాట. మీకు అవసరం అనిపిస్తే ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి, కుక్ చేసేటప్పుడు వేసుకోండి. ఒకేసారి ఎక్కువ ఆయిల్ అయితే వేసుకోవద్దు. మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. స్టార్టింగ్లోనే ఉల్లిపాయలు ఎందుకు వేశారంటే చికెన్లో నుండి ఇంకా ఉల్లిపాయల నుండి వాటర్ అనేది ఫామ్ అవుతుంది. దానివల్ల మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే కనుక ముక్క మంచిగా ఉడుకుతుందండి. అందుకని ఉల్లిపాయలు వేయించకుండా ఈ రకంగా మ్యాక్సిమం మేమైతే కర్రీస్ ప్రిపేర్ చేస్తాము. వాటర్ కంటెంట్ రావాలి అందుకోసమని, ఎందుకంటే చికెన్ హార్డ్గా ఉంటుంది కదండి, అందుకోసం. మంచిగా కలుపుకోవాలి. దాదాపుగా కర్రీ దగ్గర పడిపోవాలండి. ఈ వాటర్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇంకిపోవడానికి రావాలండి. ముక్క మంచిగా ఉడకాలి. మనం హైలో ఒక 2 minutes పెట్టేసి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేస్తే కనుక ఉల్లిపాయలు కరిగిపోతాయి. ఎప్పుడు మీరు చికెన్ కర్రీ చేసినా కూడా ఈ రకంగా ప్రిపేర్ చేస్తే గ్రేవీ ఎక్కువ వస్తుందండి. అదేనండి టిప్పు. మేము మసాలాలు వేయము, అంటే కొబ్బరి తురుము ఎక్కువ వేయమండి మేము. ఈ రకంగానే వెజిటబుల్స్ వేసి మేము ప్రిపేర్ చేస్తామన్నమాట. ఈ రకంగా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత
క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న చింత చిగురు వేయాలి. మేమైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ చిగురైతే వేసాము. కొంచెం అంటే ఒక గుప్పెడు తక్కువ వేసుకున్నా కూడా ఓకే. దాదాపుగా అంతైతే వేయాలన్నమాట. మేము వేసినంత వేయాలి. ఒక గుప్పెడు అటు ఇటుగా అంటే ఒక చిన్న కప్పు అటు ఇటుగా మేము వేసినంత వేస్తే అప్పుడు మనకి ముక్కకి మంచిగా పడుతుందండి. తినేటప్పుడు బాగుంటుంది. చింత చిగురు వేసిన తర్వాత మనం కలుపుకోవాలి, కుక్ చేయాలన్నమాట. ఈ చిగురు కలర్ అనేది చేంజ్ అవుతుంది మనకి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. కొంచెం లూజ్గా అవుతుందండి. ఆ తర్వాత మనకి ముక్కలకి బాగా పట్టిన తర్వాత కర్రీ దగ్గర పడిపోయిన తర్వాత మనం వాటర్ వేసి మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవడమే. ఉప్పు ఒకసారి టేస్ట్ చూసుకోండి. ఇంకా అంతే. ఈ కర్రీలో ఏముండదు. మీరు ఇంకా కావాలంటే ఇంకా కుక్ చేయొచ్చు. ముక్కలకి ఫ్రై పీసెస్కి ఫ్రై చేస్తే ఎలా పడుతుందో ఆ రకంగా ముక్కలకి చిగురు అనేది పడుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పుల్కాలోకి ఇంకా రైస్లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా. మా మమ్మీ సిగ్నేచర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. మీకు నేర్పించాలంటే మీరు నేర్చుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఇంకా కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళైతే మీ హస్బెండ్కి చేసి పెట్టండి. ఇంప్రెస్ అయిపోతారు. కొత్త రెసిపీ అని. బాసనలు తోమేసాము. ఇంకా మా డాడీ అయితే ఇంకా పిల్లలు ఆడుతుంది చూస్తూ ఉన్నారు. ఈవినింగ్ అయిపోయింది. ఇంకా ఈ రకంగా అయితే ఈరోజు బ్లాగ్ సాగిందండి. మా పిల్లలు ఆడుతూ ఉన్నారు. ఇంట్లో ఒక దగ్గర ఉండట్లేదండి. వాళ్ళకి బందీఖానా చేసినట్టు అయిపోయింది. ఈవినింగ్ అయితే మా మమ్మీ మార్నింగ్ సాయమిన పప్పులు నానబెట్టారు కదా, వాటితో ఈ రకంగా ఇడ్లీస్ చేశారు. యాక్చువల్గా కుడుములు అంటారు కదా, అవండి ఇవి. కాకపోతే మా మమ్మీ ఇడ్లీలాగా చేస్తారు. ఈ కౌంటర్ టాప్ మొత్తం గలీజ్గా ఉంటుండే, అందుకోసం అని చెప్పేసి క్లీన్ చేసిన అండి. నేను చాలా రోజులుగా క్లీన్ చేయడానికి అవ్వట్లేదు. పైగా ఈ మధ్య గాలి దుమ్ము వల్ల కూడా ఇంకా కిచెన్లో బాగా దుమ్ము పట్టేసింది. మొత్తం క్లీన్ చేశాను. నాకు కిచెన్ మంచిగా లేకపోతే అసలు తిన్నది కూడా అరిగినట్టు అనిపించదండి. అందుకోసం అని చెప్పేసి కిచెన్ ఫస్ట్ క్లీన్గా ఉండాలి. మెయిన్ అది బాగుంటుంది. ఎవరైనా వస్తే ఫస్ట్ చూసేది కిచెనే కదండి, లేడీస్ ఉన్న ఇంట్లో. ఇదంతా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసేసి ఇంకా మిల్క్ బాయిలింగ్కి పెట్టానండి. చూడండి, మొత్తం దుమ్ముగా అయిపోయింది. నాకైతే నచ్చలేదు. అందుకని మొత్తం క్లీన్ చేసేసి కొన్ని బాసనలు ఉంటే అవి తోమేసి పక్కన పెట్టేశానండి. మీకు ఒకటి చూపిస్తానండి. మా బాబు వేలు నలిగింది కదా, ఆ గోరు మొత్తం ఊడిపోయిందండి. ఈ గోరు ఊడటానికి గేట్ తగలటమే కాదండి, వేరే స్టోరీ ఉంది. అది చెప్పుకొని కూడా ఇంకా అనవసరమే. కాకపోతే పాపం మా బాబు ఎంత ఇబ్బంది పడ్డాడో ఏంటో, చిన్న ప్రాణం ఎంత బాధపడిందో ఏంటో. ఆ గోరు మొత్తం శాంతంగా ఊడిపోయిందండి. చూడండి, ఈ రకంగా ఉంది. పాపం చిన్న పిల్లాడు కదా, చాలా ఇబ్బంది పడి ఉంటాడు. ఇంతేనండి, ఈ రోజుకి ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.